హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు అవతార్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ ని చూపిస్తారు. అక్కడ మన కథలో హీరోయిన్ పనిచేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏమో ఒక క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది. కానీ ఆ న్యూస్ పేపర్ లో తను ఒక రియల్ ఎస్టేట్ రిపోర్టర్ గా పనిచేస్తుంది. అంటే ఎక్కడెక్కడ ల్యాండ్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరెవరు అమ్మాలనుకుంటున్నారని చెప్పేసి న్యూస్ పేపర్ లో యాడ్ ఇస్తారు కదా, అందులో పనిచేస్తుంటుంది. కానీ హీరోయిన్ కి ఏమో క్రైమ్ రిపోర్టర్ అవ్వాలంటుంది. ఆ విషయం మీద తన ఆఫీసులో అడిగినా సరే వాళ్ళు ఏమంటారంటే ఉన్న ఉద్యోగం కొంచెం ప్రశాంతంగా చేసుకోమని చెప్పడంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక అదే ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఆఫీస్ కు ఒక అతను వస్తాడు. అతని పేరు గ్రేడీ. అంతేకాకుండా అతను ఒక పోలీస్ ఆఫీసర్. ఇతనే మన కథలో హీరో కూడా. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ ఇంతకు ముందు రిలేషన్ లో ఉన్నారు, కాకపోతే ఇప్పుడు విడిపోయారు. సో దాంతో హీరోయిన్ తో మాట్లాడడానికి వస్తాడు ఆ రిలేషన్ గురించి. కానీ హీరోయిన్ ఏమో నాకు కొంచెం పని ఉందని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అక్క భర్త వస్తాడు. తనతో కూడా మాట్లాడుతుంది. హీరోయిన్ వాళ్ళ అక్కకి ఒక కొడుకుంటాడు, కాకపోతే తను కొంచెం అనారోగ్యంగా ఉంటాడు. ఆ పిల్లాడికి హీరోయిన్ వాళ్ళ అక్క ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది. కానీ మనోడు మాత్రం కొంచెం డల్ గా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అక్కతో ఇలా అంటుంది, అమ్మ అడ్రస్ తెలిసిందక్క అని చెప్పి అంటంతో లేదు ట్రై చేస్తున్నాను అడ్రస్ కోసం అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా వీళ్ళిద్దరూ ఒక అనాథాశ్రమంలో పెరిగారు. కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా బతికే ఉంది. వాళ్ళ అమ్మ ఎక్కడుందని చెప్పేసి వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అక్క హస్బెండ్ ఏమో చేతపడేద్దాం అని చెప్పేసి బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళి చేతపడేసే సమయంలో సడన్ గా ఎవడో ఒకడు లోపలికి ఎంట్రీ ఇస్తాడు. మరోవైపు వీళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు కూడా సడన్ గా వాడు లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తన అక్క కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వేం కంగారు పడకరా, నీకంతా నయం అయిపోతుంది, నేనున్నాను కదా అని చెప్పేసి ఆ పిల్లాడికి ధైర్యం చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. మరోవైపు ఆ పిల్లాడు మాత్రం బెడ్ మీద ప్రశాంతంగా పడుకుంటాడు. అదే సమయంలో పైన గదిలోంచి భయంకరంగా శబ్దం వస్తుంది అనమాట. ఆ పిల్లాడు అరిచిన శబ్దం. దాంతో కింద ఉన్న తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ పైకి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా పెద్దగా అరుస్తారు. కాకపోతే ఏం జరుగుతుందో అర్థం కాదనమాట. అదే సమయంలో ఇలా ఇంటి బయట మాత్రం ఒక ముగ్గురు ముసలోళ్ళ నుంచి చూస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి ఒక ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ చేసి మీ అక్కని మీ బావని మీ అక్క కొడుకుని చెంపవతలు పడేశానని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి ఎవడో ఎంటర్ అయ్యాడు కదా, వాడు వాళ్ళ ఇంట్లో ముగ్గురిని చెంపవతలు పడేస్తాడు. సో వాడే మళ్ళీ హీరోయిన్ కి ఫోన్ చేసి అలా చంపేశాను, కావాలంటే వచ్చి చూడని చెప్పడంతో హీరోయిన్ హడావుడిగా హీరోయిన్ తీసుకుని వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఆ సైకోగాడు ఇంకా అక్కడే కూర్చొని ఉంటాడు. దాంతో హీరో ఆ సైకోగాడిని అరెస్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్ కి మాత్రం వాళ్ళ అక్కని వాళ్ళ అక్క వాళ్ళ కొడుకుని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సైకోగాడు అతి దారుణంగా వాళ్ళని చంపుతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్కకి ఆ తర్వాత మిగతా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తుంది. కానీ హీరో దగ్గరకు వచ్చి నాకెందుకు మా అక్క చావు వెనకాల పెద్ద సీక్రెట్ ఉందనిపిస్తుంది, నేను వెళ్ళి ఆ సైకోగాడితో మాట్లాడతానని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇవాళ రేపు జనం ఎలా తేరో తెలుసా, పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తున్నారు, వీడి కేవలం వాడి కోసం వాడు చేసుకున్నాడు, నేను అందరికి తెలియాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తోనే చేశాడు తప్ప వేరే ఉద్దేశం లేదు, నువ్వు కంగారు పడకని చెప్పడంతో హీరోయిన్ మాత్రం అస్సలు వినదు. సరే ఎక్కడికైనా కాదు కానీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఏ ప్లేస్ లో అయితే హత్య జరిగిందో ఆ ప్లేస్ లో ఉన్న ఇంటి సామాన్లన్నీ కనిపించవు. ఇంకా ముఖ్యంగా ఆ ఇంట్లో గోడ అస్సలు కనిపించదు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు అదేంటి ఏం జరిగిందని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇంటిని ఎవరో కొనేశారు. ఆ విషయం కూడా హీరోయిన్ తెలుస్తుంది. హీరోయిన్ కి పిచ్చికిపోతుంది. అయినా హత్య జరిగిన ఇల్లు ఎలా అమ్ముతారు, అసలు ఎవరు కొంటారని చెప్పేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే చూడండి మేడం, ఇలా హత్య జరిగిన ఇల్లు కొనడానికి ఎవరో ముందుకు రారు, కానీ ఒక ఆయన మాత్రం నేను కొంటా అని చెప్పి ముందుకు వస్తున్నాడు. ఇలాగే ఇంతకు ముందు కూడా ఒక ముసలావిని చంపేశాడు. అప్పుడు కూడా ఒక ఆయన వచ్చేసి ఆ హత్య జరిగిన రూమ్ మాత్రం కొన్నాడు, కొని ఆ ఇంట్లో సామాన్లు మొత్తం తీసుకెళ్లిపోయాడు. అతను ఎందుకు అలా చేస్తున్నాడో మాకైతే తెలియదు. ఇలాగే మీ ఇంటిని కూడా కొంటా అన్నాడు, అమ్మేసాను, తప్పే ఉందని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే అతని అడ్రస్ తెలుసా నీకు అని చెప్పడంతో నాకు తెలియదండి, అతని విజిటింగ్ కార్డు మాత్రం నా దగ్గర ఉంది, అతని పేరు జబడి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ విజిటింగ్ కార్డు తీసుకొని డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తుంది. వచ్చి చూస్తే హీరో ఏం చేస్తాడంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేస్తాడు. అదేంటంటే అసలు ఈ ఊర్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయని చెప్పేసి ప్రాపర్ గా రిపోర్ట్ రెడీ చేస్తాడు. అందులో తనకు తెలిసే విషయం ఏంటంటే ఈ ఊర్లో చాలా చోట్ల లాగా జరిగింది, 12 చోట్ల హత్యలు జరిగాయి. ఆ 12 హత్యలు గదిలోనే జరిగాయి, ఆ గదులు కూడా మాయమైపోయాయని చెప్పేసి హీరోయిన్ కి నివేదికిస్తాడు. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే ఆ హత్య జరిగిన ఇల్లునే కదా, వెళ్ళి ఒక్కొక్కరిని మీట్ అవుదాం చెప్పడంతో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వెళ్ళమంటాడు. దాంతో హీరోయిన్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది. ఫస్ట్ ఒక బామ్మ దగ్గరికి వెళ్తే అవునమ్మా నేనున్న గదిలో హత్య జరిగిందమ్మా, అప్పటి నుంచి ఆ గదిలో రకరకాల సౌండ్స్ వస్తున్నాయమ్మా అని చెప్పడంతో హీరోయిన్ ఒక చర్చికి వెళ్తుంది. ఆ చర్చిలో హత్య జరిగిందనమాట. అక్కడ ఒక పార్టీ జరుగుతున్నప్పుడు కుటుంబం ఏదో కలహాలు వచ్చేసి ఒకతను ఆ కుటుంబ సభ్యులు మొత్తాన్ని విషం ఇచ్చి చంపేశాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఒక అపార్ట్మెంట్ లో లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. ఆ లిఫ్ట్ లో కూడా ఒక అతను చనిపోయాడు అనమాట, లిఫ్ట్ బాగు చేస్తూ. ఆ తర్వాత వేరే ఇంటికి వెళ్తే సీలింగ్ కి ఊరేసుకొని చనిపోయాడని చెప్పి అంటారు. బేసికల్ గా హీరోయిన్ కి అర్థమైంది ఏంటంటే ఎక్కడైతే హత్యలు జరుగుతాయో అది వాళ్ళు చంపుకోవడం అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని చంపడం అవ్వచ్చు, అలాగే జరిగిన ప్రతి ఇంటిని ఎవరో ఒక అతను వచ్చుకుంటున్నాడు. కొన్న తర్వాత ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మిస్ అయిపోయి
అయిపోతున్నాయి. నిజం చెప్పాలంటే లిఫ్ట్ కూడా మిస్ అయిపోయింది. ప్రతి ఒక్క ఇల్లు మిస్ అయిపోతుంది. ఇదంతా చేసింది ఆ ఇల్లు కొన్నతనని చెప్పేసి హీరోయిన్ ప్రాపర్ గా ఒక ఐడియాకి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ ముసలాన్ని అడుగుతుంది, ఇంత జరుగుతుంది కదా, మరి ఎందుకు మీరు ఈ విషయం పోలీసులు చెప్పరని చెప్పడంతో ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే, చూడమ్మా, ఆ ఇల్లు కొనే అతను చూడడానికి చాలా స్టైలిష్ గా ఓల్డ్ గా ఉంటాడు. అతను ఏమన్నాడంటే, ఈ ఇల్లు మీకు కొనాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటాను, కానీ ఈ విషయం మీరు బయట చెప్పకూడదు, చెప్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పడంతో, సర్లే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మేము ఎవరికి చెప్పట్లేదు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. ఇదితో ప్రీ ప్లాన్ గా జరిగిన మర్డర్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఎవిడెన్స్ లన్నీ ఆ ముసలోడు కొనేసి క్లియర్ చేస్తున్నాడు. అదే నాకు డౌట్ కొడుతుందని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, ఇవన్నీ అనుకోకుండా జరిగినాయి. ఒక అతను లిఫ్ట్ లో చనిపోయాడు, ఇంకొక అతను కుటుంబం మీద కోపంతో విషయం కలిపాడు, మరొక అతను సీలింగ్ కూరేసుకొని చనిపోయాడు. ఇవన్నీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల జరిగాయి తప్ప వేరే వాళ్ళు ఎందుకు చంపుతారని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి, మరి మా అక్కను అలాగే చంపారు కదా, మా అక్క కొడుకుని మా బావను అలాగే చంపారు కదా, ఆ చంపిన వాడితో నేను మాట్లాడాలని చెప్పడంతో హీరో మాత్రం అస్సలు ఒప్పుకోడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కు లెటర్ వస్తుంది అనమాట. బేసికల్ గా వీళ్ళిద్దరు కలిసి, అంటే హీరోయిన్ వాళ్ళ అక్క కలిసి వాళ్ళ అమ్మ కోసం వెతున్నారు కదా, అలా వెతికే ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్లు కావాలని చెప్పంటారు. దాంతో హీరోయిన్ బర్త్ సర్టిఫికేట్ ఇంటికి వస్తుంది. అందులో హీరోయిన్ వాళ్ళ ఒరిజినల్ ఊరు వచ్చేసి న్యూ ఇంగ్లీష్ అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఊరు వచ్చేసి న్యూ ఇంగ్లీష్ అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ టెన్షన్ లో ఈ బర్త్ సర్టిఫికేట్ ఎందుకని చెప్పేసి దాన్ని పక్కన పడేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ పని చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన బాస్ వచ్చి తనకు ఒక క్యాసెట్ ఇస్తాడు. చూడమ్మా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఈ క్యాసెట్ నీకు ఎవరో పంపించారమ్మా, దయచేసి ఇంటికి వెళ్ళి చూడని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆ క్యాసెట్ ప్లే చేస్తుంది. అందులో విజువల్ సరిగా ఉండవు, కానీ ఆడియో మాత్రం క్లియర్ గా వినపడుతుంది. అదేంటంటే ఆ సైకో గాడు హీరోయిన్ వాళ్ళ అక్కని, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేశాడు కదా, వాటన్నింటిని రికార్డ్ చేశాడు అనమాట. దాంతో హీరోయిన్ కి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి ఆ సైకో గాడిని మీట్ అవ్వాలని చెప్పంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాడు అతి భయంకరమైన సైకో గాడు, వాడు నిన్ను ఏం చేస్తాడో నాకు భయంగా ఉందని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే వాడు చాలా మందిని చంపేశాడని చెప్పంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వు ఏదేదో ఊహించుకొని ఏదో అనుకుంటున్నావు, అక్కడ ఏం జరగలేదని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడు, నాకు ఒక క్యాసెట్ వచ్చింది, అందులో మా అక్కని చంపిన వీడియో రికార్డ్ చేశాడు. ఇంకో విషయం చెప్పనా, ఆ క్యాసెట్ కూడా న్యూ ఇంగ్లీష్ నుంచి వచ్చింది. ఇంకో విషయం చెప్పనా, నేను న్యూ ఇంగ్లీష్ చెందిన అమ్మాయిని. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది చనిపోయారు కదా, వాళ్ళల్లో సగానికి సగం మంది న్యూ ఇంగ్లీష్ చెందిన వాళ్ళే. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి అంటంతో హీరో కూడా చేసేదేం లేక, సరే ఆ సైకో గాడితో మాట్లాడు, కానీ వాడు లోపల ఉంటాడు, నువ్వు బయట ఉండు, కొంచెం దూరం కూర్చో, వాడు కొంచెం డేంజర్ గాడని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ అక్కని చెప్పిన ఆ సైకో గాడిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మా అక్కని ఎందుకు చంపావని చెప్పి అంటంతో ఆయన చంపమన్నాడు, నేను చంపానని చెప్పి అంటాడు. ఎవరైనా చెప్పి అడిగితే అప్పుడు ఆ సైకో కూడా ఒక విషయం చెప్తాడు. చూడమ్మా, ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయినా లేకపోతే ఏదైనా జరిగినా సరే ఆ ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది, అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఉంటుంది. కాబట్టి ఆయన మీ కుటుంబ సభ్యులు నన్ను చంపమన్నాడు, ఆయన నన్ను కాపాడతాడు, ఎందుకంటే ఇలా నెగిటివిటీ ఉన్న వాటన్నిటిని కలెక్ట్ చేసి ఆయన మొత్తానికి పెద్ద ఏదో చేయబోతున్నాడు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తాడని చెప్పి అంటంతో హీరోని అడుగుతుంది ఆయన ఎవరని చెప్పేసి. కానీ వాడేమంటాడంటే న్యూ ఇంగ్లీష్ లో అద్భుతం జరగబోతుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ హీరోయిన్కి ఏం అర్థం కాదు, మళ్ళీ న్యూ ఇంగ్లీష్ అని చెప్పేసి మొత్తానికి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ న్యూ ఇంగ్లీష్ కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు హీరో ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ హీరోయిన్ మాత్రం అసలు కాల్ లిఫ్ట్ చేయదు. ఎలాగోలా హీరోయిన్ న్యూ ఇంగ్లీష్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ ఊరు పాతబడిన ఊర్లో అనిపిస్తుంది, అక్కడ ఎవరూ కనిపించరు. అయినా సరే హీరోయిన్ ధైర్యం చేసి ఆ ఊర్లోకి ఎంటర్ అవుతుంది. అలా వెళ్ళిన కొంత సమయానికి ఒక పోలీస్ కార్ వచ్చేసి హీరోయిన్ కార్ ని ఫాలో అవుతుంది. వెంటనే హీరోయిన్ కూడా సర్లే పేపర్ల కోసం అని చెప్పేసి వెహికల్ ఆపి ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి పేపర్లన్నీ చూపిస్తుంది. కానీ ఆ పోలీస్ ఏమంటాడంటే లోపల కూర్చోమ్మా అని చెప్పి అంటాడు. కూర్చున్న తర్వాత ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగితే నేను ఒక రియల్ ఎస్టేట్ రిపోర్టర్ అండి, ఇక్కడ ఎవరెవరు ల్యాండ్లు అమ్ముతారో కొందామని చెప్పేసి తెలుసుకుందాం అని చెప్పి అంటంతో ఆయన ఏమంటాడంటే ఇక్కడ ల్యాండ్లు ఎవరు అమ్మరు, ఎవరు కొనరమ్మా, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, దీనికి ఒక గోస్ట్ సీట్ అని పేరు కూడా ఉంది, నా మాటని వెళ్ళిపో అని చెప్పేసి ఆ పోలీస్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ మాట వింటుందా, తను వినకుండా అలాగే లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు సడన్ గా ఒక ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెంటనే హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కానీ వాళ్ళు మాత్రం హీరోయిన్ తో అసలు మాట్లాడకుండా లోపలికి వెళ్తారు. అయినా సరే హీరోయిన్ వాళ్ళతో మాట్లాడదాం చెప్పి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే అలా బయటకు వచ్చి చూస్తే ఒక ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉంటాయి. సర్లే లోపల ఎవరు ఉన్నారని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఏముంటుందంటే, ఏమండి ఈ ఊరు మా ఊరేనండి, కాకపోతే మా అమ్మగారు ఊరు, వాళ్ళ అమ్మగారి పేరు చెప్పి ఆవిడ నీకు తెలుసా అని చెప్పి అంటంతో ఆవిడే ఉంటుందంటే మాకెవరు తెలియదమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. హీరోయిన్కి ఏం అర్థం కాదు, వీళ్ళకి ఏంటి మర్యాదలు తెలియవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఇంట్లో ఒక ముగ్గురు ముసలోళ్ళు హీరోయిన్ వైపు అదోలా చూస్తూ ఉంటారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అక్కడ ఒక అంత కూడా చంపాడు కదా, అలా చంపేటప్పుడు బయట నుంచి చూసింది ఈ ముగ్గురే అనమాట. పాపం ఈ విషయం హీరోయిన్ తెలియదు కదా, దాంతో హీరోయిన్ కూడా చేసేదేమో లేక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చి చూసేసరికి తన కార్ని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతూ ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు. దాంతో హీరోయిన్ కూడా చేసేదేమో లేక ఇక్కడ మనుషులు సహకరించట్లేదు, పోలీసులు సహకరించట్లేదు, ఇలా కాదని చెప్పేసి తను ఒక
మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటంటే లోకల్ గా కొన్ని ఫోన్ బూతులు ఉంటాయి కదా, వాటిలో టెలిఫోన్ డిక్షనరీ ఉంటుంది. అందులో ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ ఉంటుంది. అందులో వాళ్ళ అమ్మ పేరు కూడా ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంటికి ఆపోజిట్ ఉన్న ఇంటికి హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. అదే సమయంలో సడన్ గా హీరోయిన్ నెత్తి మీద ఎవరో చేపెడతారు. తిరిగి చూస్తే అక్కడ ఒక పెద్దవాడు ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఆవిడ పరిచయం చేసుకుని వాళ్ళ అమ్మ పేరు చెప్తుంది. ఆ పేరు వినగానే ఆవిడ కూడా ఓ నువ్వు ఆవిడ కూతురు అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరోయిన్ మా అమ్మ ఎక్కడ ఉందని చెప్పి అడుగుతుంది. మీ అమ్మ చనిపోయి 4 రోజులు అవుతుందమ్మా, మీ అమ్మ అనారోగ్యం కారణంగా చనిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత ఆ పెద్దవాడు వెంటనే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు ఇక్కడ నుంచి అని చెప్పి అంటంతో హీరోయిన్ కి చిరాకేస్తుంది. ఏంట్రా బాబు ఈ ఊరు ఎవరు చూసినా వెళ్ళిపో అంటున్నారని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఆ పెద్దవాడు చెప్తుందనమాట తన కుటుంబం మొత్తం ఇలా హత్యకు గురైందని చెప్పేసి. అసలు ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు ఇదంతా తెలుసుకోకుండా నేను ఈ ఊరి నుంచి కదలనని చెప్పి అంటంతో ఆవిడ కూడా సరేలే అది తెలుసుకునేంత వరకు మా ఇంట్లో ఉండని చెప్పేసి హీరోయిన్ లోపల తీసుకెళ్తుంది. చూస్తే సెల్ ఫోన్ లో సిగ్నల్ ఉండదు, అంతేకాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఏమి ఉండదని చెప్పేసి ఆ పెద్దవాడు చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ పెద్దవాడిని జబిడియా అంటే ఎవరని చెప్పేసి అడుగుతుంది. దాంతో ఆవిడ ఏమంటుందంటే ఈ వ్యక్తి గురించి నువ్వు బయట ఎవరినైనా సరే ఎవరు ఏం చెప్పరు, కానీ నేను చెప్తాను నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ ని ఒక స్టోర్ రూమ్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఒక ఓల్డ్ ప్రొజెక్టర్ ని తీసుకొని మోల్డ్ చేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ పక్కన ఉన్న ఓల్డ్ న్యూస్ పేపర్ ని చదువుతుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే స్కూల్ తగలబడిపోయి అందులో ఉన్న 100 మంది విద్యార్థులు ఖాళీ చనిపోయారని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి 100 మంది చనిపోయారని చెప్పేసి. ఆ తర్వాత ఆ పెద్దవాడు ఏం చేస్తుందంటే ప్రొజెక్టర్ లో వీడియో ప్లే చేస్తుంది. దాంతో ప్లే అవుతుంది. అక్కడ జెబిడియా అని ఒక అతను కనిపిస్తాడు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే ఈయన జెబిడియా, బేసికల్ గా ఈయన నరకం నుంచి వచ్చాడు, ఈయన మాతో ఏం చెప్పాడంటే అని చెప్పేసి ఆ వీడియో ప్లే చేస్తుంది. అందులో ఆయన ఏం చెప్తాడంటే మీరు చాలా మంది దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు, దేవుళ్ళని వేడుకుంటూ ఉంటారు, మా కష్టాలు తీర్చండి, మా కన్నీళ్ళు తీర్చండి అని చెప్పేసి. ఈ రోజున దేవుడు మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు తీర్చాడా? అలా తీర్చరు, ఎందుకంటే దేవుళ్ళు లేరు, దేవుళ్ళకి అంత శక్తి లేదని చెప్పేసి ఆ జెబిడియా అక్కడ ఉన్న జనాలందరినీ మోసం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వీడియో తీసే కెమెరామెన్ ని కొంచెం ముందుకు రమ్మంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి బయట ఎవరో డోర్ కొడతారు. హీరోయిన్ వెళ్ళి చూస్తే వచ్చింది ఎవరో కాదు, మన కథలో హీరో. బేసికల్ గా హీరోయిన్ కి కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నాడు కదా, కానీ మధ్యలో సిగ్నల్ కట్టింది కదా, దాంతో భయం వేసి సిగ్నల్ ఎక్కడైతే కట్టిందో అక్కడికి వచ్చి సెర్చ్ చేస్తే హీరోయిన్ ఎక్కడికి వచ్చిన సంగతి తెలుస్తుంది. దాంతో హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత అలా చెప్పకుండా వెళ్ళిపోతామని చెప్పి అంటంతో రా నీకు సీక్రెట్ చూపిస్తానని చెప్పేసి హీరోయిన్ ఆ జెబిడియా వీడియోని ప్లే చేసి చూపిస్తుంది. దాంతో హీరో కూడా ఆతృతగా చూస్తాడు. ఆ జెబిడియా ఏం చేస్తాడంటే అందరూ సాక్రిఫైస్ చేయాలి, సాక్రిఫైస్ చేయడం వల్ల మనకి చాలా వస్తాయని చెప్పేసి అక్కడ ఉన్న ఒక కెమెరామెన్ పిలుస్తాడు. వీడియో తీస్తున్న కెమెరామెన్ పిలిచి ఇతన్ని మనం చంపేస్తే మనకి చాలా ఉపయోగాలని చెప్పి అంటంతో అందరూ కలిసి అతి దారుణంగా ఆ కెమెరామెన్ చంపేస్తారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక కాలు లేని అతనికి సడన్ గా కాళ్ళు వస్తాయి. తాను లేచి నుంచుంటాడు. ఇది చూసిన హీరోయిన్ కి చిరాకు అనిపించేసి ఒక వ్యక్తిని చంపేసి ఇంకో వ్యక్తికి కాళ్ళు వచ్చాయంటే ఈ జనాలు ఎలా నమ్ముతున్నారని చెప్పి అంటంతో నేను చెప్పేది కూడా అదేనమ్మా, ఈ జెబిడియాని ఈ ఊరు జనాలందరూ నమ్మేశారు. సో దాంతో ఆ జెబిడియా గురించి ఈ ఊర్లో ఎవరిని అడిగినా సరే వాళ్ళు దేవుళ్ళ చూస్తారు తప్ప తను ఒక మామూలు మనిషి అని, నిజం చెప్పాలంటే రాక్షసుడని ఎవరు చెప్పరని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరో కూడా ఏం అర్థం కాదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో అదే ఇంట్లో ఉంటారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఓల్డ్ న్యూస్ పేపర్ అని చదువుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంట్లోకి 3 ముసలోళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళి మనందరం ఒకటే చేయాల్సిన పని దగ్గర పడిందని చెప్పి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఆ 3 ముసలోళ్ళతో కలిసి బయటకు వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట కారు సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పేసి హీరో బయటకు వెళ్ళి చూస్తే కారు వేసుకుని ఆ ముసలోళ్ళందరూ కారులో వెళ్ళిపోతూ ఉంటారు. అదే సమయంలో ఆ ఇంటి పక్కన ఎవరో కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటారు. దాంతో హీరోకి డౌట్ వచ్చి గన్ను పట్టుకొని ఎవర్రా మీరని చెప్పేసి గన్ను పట్టుకొని పరిగెడతాడు. దాంతో వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు. కాకపోతే హీరో కొంచెం భయం అనిపించి మన అక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్పి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో కొన్ని పేపర్లోనే కనీసం అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఆ ఇంటికి వచ్చి పేపర్లు తీసే ప్రాసెస్ లో తనకి ఒక ఫోటో కనిపిస్తుంది. అది చూసిన తర్వాత తనకి ఎంతో బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు వరకు తనతో మాట్లాడింది కదా పెద్ద ఆవిడ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మ. తనని ఎలా గుర్తుపట్టిందంటే ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళక్క తనతో ఫోటో దిగింది. సో దాన్ని బట్టి తను అర్థం చేసుకుంటుంది ఆవిడే తన అమ్మని, తానేమో కడుపులో ఉంది. కానీ హీరోయిన్కి అర్థమైన విషయం ఏంటంటే అందరి పిల్లలు చనిపోయినప్పుడు మా అక్క ఎలా బతుకుందని చెప్పేసి ఒక పెద్ద డౌట్ వస్తుంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న న్యూస్ పేపర్లు చూస్తున్నప్పుడు తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఆ జెబిడియా అనేవాడు ఎప్పుడైతే ఈ ఊరికి వచ్చాడో వచ్చిన తర్వాతే స్కూల్లో 100 మంది పిల్లలు తగలబడిపోయి చనిపోయారు. కానీ అంతమంది పిల్లల్లో మా అక్క ఎలా తప్పించుకుందని చెప్పేసి హీరోయిన్ కి ఒక డౌట్ ఇచ్చేస్తుంది. కట్ చేస్తే అదే సమయంలో ఇంట్లో లోపలికి ముసలందరూ వచ్చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ తీసుకుని పారిపోదాం అని చెప్పేసి అలా బయటికి పరిగెడతాడు. కానీ ఇంటి చుట్టూ చాలా మంది ముసలు వచ్చేసి ఉంటారు. అందులోనూ ఆ జెబిడియా కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో మాట్లాడతాడు. ఎలా ఉన్నావు, నీ రచనలు అంటే నాకు చాలా ఇష్టం, న్యూస్ పేపర్ లో రాస్తావు కదా, నువ్వేమో రియల్ ఎస్టేట్ గురించి రాస్తావు, నేనేమో ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆ ఇంట్లో సామాన్లను కలెక్ట్ చేసి నాకు నేను రాసుకుంటాను, అంతే తేడా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వెంటనే హీరోయిన్ మాత్రం ఆవేశంగా మా అక్క వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు చంపేశాం అని చెప్పి అంటంతో ఆ జెబిడియా మాత్రం చాలా కూల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా వీడియోలో మాట్లాడినట్టు. తానేమంటాడంటే ఈ ఊర్లో
చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ తీర్చడానికి నేను వచ్చాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడతాడు. అదే సమయంలో హీరో గన్ను పట్టుకుని మెల్లగా ముందుకు వస్తూ ఉంటాడు. ఆ జెబిడియా వెనకాల వేరే అతను కూడా గన్ను పట్టుకుని వస్తూ ఉంటాడు. కానీ జెబిడియా మాత్రం ఇద్దరిని కంట్రోల్ చేసి హీరోయిన్ కి చెప్పడం మొదలు పెడతాడు, మీ అందరి కోసం నేను ఒక మంచి పని చేస్తాను, ఆ మంచి పని కోసం కొన్ని సాక్రిఫైజులు కావాలి, అలా జరిగినప్పుడే కదా మనకు రావాల్సింది మనకు దక్కుతుంది, కాబట్టి మీ అందరి కోసం నేను ఒక బిల్డింగ్ కట్టాను, అందులో మీ చనిపోయిన కుటుంబ సభ్యులతో నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పడంతో హీరోయిన్ బాధపడుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి పోలీసు బండి వేసుకొని వస్తాడు. అది చూసిన తర్వాత అక్కడ ఉన్న ముసలి వాళ్ళందరూ ఆ జెబిడియా మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు అనమాట. అది చూసిన హీరో కోపంగా అక్కడికి వచ్చేసి, సార్ మా మీద గన్ను పెడతారేంటండి, ఈ ఊర్లో ఉన్న ముసలి వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని చేయరని చెప్పడంతో వాళ్ళందరూ చాలా డిఫరెంట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోయిన్ కార్ ఎక్కించుకొని తీసుకుని ఊరికి దూరంగా తీసుకెళ్లి ఊరు బయట వదిలేస్తాడు. నా మాటిని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ ఊరికి రామాకండి, ప్రాణాలతో ఉంటారని చెప్పేసి ఆ పోలీసు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ అనుకుంటారు ఇక్కడ నుంచి వెళ్ళాలా, ఇక్కడే ఉండి ఆ మర్మం ఏంటో కనుక్కోవాలని చెప్పేసి నిర్ణయించుకుని ఇక్కడే ఉండి ఆ మర్మం కనుక్కోవాలని చెప్పేసి మళ్ళీ ఆ ఫారెస్ట్ లోకి వెళ్తారు. అలా కొంతసేపు వెళ్ళిన తర్వాత ఆ ఫారెస్ట్ లో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి చాలా మంది బాటిల్స్ కట్టుంటారనమాట. ఆ బాటిల్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అయితే చూస్తే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటంటే చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లాన్ని బలి తీసుకో, మా కూతుర్ని బలి తీసుకో అని చెప్పేసి అందులో రాసి ఉంటారు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి కాదు మనకి బ్లాక్ అవుతుంది. బేసికల్ గా అసలు ఏం జరిగిందంటే ఆ జెబిడి అనేవాడు ఎప్పుడైతే ఊరొచ్చాడో అప్పుడు చాలా మందిని వాడు బ్రెయిన్ వాష్ చేశాడు. సో దాంతో చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లాన్ని బలి తీసుకో అని చెప్పేసి పిల్లలందరినీ తీసుకెళ్లి స్కూల్లో కూర్చోబెట్టారు. వాడు ఏం చేశాడు, ఆ స్కూల్ మొత్తాన్ని తగలబెట్టేశాడు. సో దాంతో 100 మంది చనిపోయారు. ఆ 100 మందిలో మన కథలో హీరోయిన్ వాళ్ళ అక్క కూడా ఉంది, కాకపోతే తాను తప్పించుకుంది. అయినా సరే ఇన్ని సంవత్సరాల తర్వాత వదలకుండా ఆ జెబిడియా గాడు మనుషులు పంపించి హీరోయిన్ వాళ్ళ అక్కని చంపించాడు. సో జరిగింది అది. వీడు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చేతే బలిచ్చేలా చేశాడని చెప్పేసి హీరోయిన్ కి మనకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి ఇంకొంచెం ముందుకెళ్తారు. అలా ముందుకెళ్లి చూస్తే హత్య జరిగిన ప్రతి ఇంట్లో సామాన్లని కనిపించలేదు కదా, అవన్నీ అడవిలో ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక తెలియని నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసి మనసులో తెలియని భయం వచ్చేస్తుంది. సో దాంతో హీరోయిన్ బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వెనకాల సడన్ గా ఏదో లెగుస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. అదే సమయంలో హీరో వెనకాల కూడా ఏదో లెగుస్తుంది. దాంతో హీరో గన్ను పట్టుకొని కాల్చిపోతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు తప్పించుకుని అక్కడ నుంచి పారిపోయి వస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళకి పోలీస్ కార్ ఎదురవుతుంది. మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ఇద్దరిని పట్టుకుని కార్లో వేసుకుని తీసుకెళ్లి ఊరవతల పడేస్తాడు. ఆ తర్వాత హీరోని చితక్ కొడతాడు. వెంటనే గన్ను తీసుకొని మీరు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, నువ్వు కూడా మీ అక్కలాగే చనిపో, ఎందుకంటే మీ అక్క కూడా ఇలాగే వచ్చి నిజాన్ని బయట పెడతాను, మీరు ఎంతో మంది చంపేశారని చెప్పేసి మేము క్రియేట్ చేసుకున్న మా ఊరిని మా నమ్మకాన్ని మొత్తాన్ని వమ్ము చేస్తుంది, అందుకని మేము చంపేశాం, నువ్వు కూడా అలాగే చావని చెప్పేసి గన్ను తీసుకొని హీరోయిన్ ని కాల్చిపోతాడు. కానీ అదే సమయంలో ఒక ముసలావిడ వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ ని కాల్చి చంపవతల పడేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ మొహం మీద మాస్క్ వేస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ ఒక మంచం మీద ఉంటుంది. అది కూడా ఫారెస్ట్ లో ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో ఈ మంచం ఉంటుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఎలా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలని చెప్పేసి పక్కన ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్ కి ఒక కత్తి కూర్చుంటుంది. ఆ కత్తిని హీరోయిన్ తీసుకుంటుంది. అలా ఎలా బయటకు వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నప్పుడు అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది. కాకపోతే ఆ డోర్ కి లాక్ ఉంటుంది. చూస్తే ఆ డోర్ లాక్ కాస్త హీరోయిన్ మెల్లోనే ఉంటుంది. వెంటనే ఆ లాక్ తీసుకుని హీరోయిన్ బయటికి వెళ్ళి చూస్తే తన ముందు ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అది కూడా రకరకాల గదులతో కూడుంటుంది. నిజం చెప్పాలంటే ఎక్కడెక్కడైతే మనుషులు చనిపోయారో, ఒకళ్ళనొకళ్ళు చంపుకొని చచ్చిపోతారో, లేకపోతే ఒకడే కుటుంబ సభ్యులు మొత్తాన్ని చంపారో, లేకపోతే సూసైడ్ చేసుకొని చనిపోతారో, అలాగే చనిపోయిన ప్రతి ఇంట్లో సామాన్లు తీసుకొచ్చి ఆ గోడలు తీసుకొచ్చి కేవలం నెగిటివ్ ఎనర్జీతోనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. అది కూడా గదులుగా అనమాట. అక్కడికి వెళ్తేనే హీరోయిన్ కి తెలియని ఒక భయం మొదలైపోతుంది. ఎందుకంటే టోటల్ నెగిటివిటీతో కట్టిన ఇల్లు కదా, అది కూడా జెబిడియా కావాలని కట్టుకున్న ఇల్లు. అక్కడికి హీరోయిన్ వెళ్ళేసరికి బయటికి జెబిడియా వచ్చి, చూడు నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చనిపోయిన నీ కుటుంబ సభ్యులు లోపల కనిపిస్తారు రా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా పూర్తి మనసుతో వస్తేనే, నువ్వు స్వచ్ఛమైన మనసుతో కనుక లోపలికి వస్తే ఖచ్చితంగా కనిపిస్తారని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కర్ర తీసుకుని కింద కొట్టిన వెంటనే అక్కడ చాలా ఆత్మలు కనిపిస్తాయి. బేసికల్ గా అందులో సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళ ఆత్మలు, లేకపోతే వేరే వాళ్ళు చంపితే చనిపోయిన ఆత్మలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కసారి బయటకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయేటప్పుడు ఇంత నరకం అనుభవించి చనిపోయారా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఎందుకు ఇలా కట్టావని చెప్పంటంతో అప్పుడు జెబిడియా జరిగింది చెప్తాడనమాట. బేసికల్ గా ప్రతి ఒక్క మనిషిలో కొంచెం నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ కాస్త మనల్ని మనం చంపుకోను, లేకపోతే వేరే వాడు చంపడం వల్ల మన ఆత్మ అనేది పైకి వెళ్లకుండా కేవలం భూమి మీద తిరుగుతుంది. దానివల్ల ఇంకా నెగిటివ్ పవర్ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన పవర్ ని తీసుకొచ్చి ప్రాపర్ గా ఒకే చోట కనుక నేను బిల్డింగ్ కట్టగలిగితే నరకానికి ద్వారం తెరవగలను, అందుకని ఇదంతా చేశానని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సో బేసికల్ గా మనిషి చనిపోతే స్వర్గానికో నరకానికో
వెళ్తాడు. కానీ కొంతమంది చనిపోతే మాత్రం అసలు దేనికి వెళ్లకుండా కేవలం భూమి మీద తిరుగుతారు కదా, అలాంటి ఆత్మల్ని పట్టుకొని, అలాంటి వాళ్ళు చనిపోయిన ప్లేసులను పట్టుకొని అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి టోటల్ గా ఒక ప్యాలెసే కట్టాడు. నిజం చెప్పాలంటే ఈ ప్యాలెస్ కి నెగిటివ్ ప్యాలెస్ అని పేరు కూడా పెట్టొచ్చు. అదే టైంలో ఆ జెబిడియా ఏమంటాడంటే, సరే ఇదంతా పక్కన పెట్టు, నువ్వు నీ కుటుంబ సభ్యులను చూడాలి కదా, అంతే కదా అని చెప్పేసి కర్రని గట్టిగా కింద కొడతాడు. సో దాంతో అక్కడున్న ఆత్మలు ఇంకా కనిపిస్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో మన కథలో హీరోని చూపిస్తారు. హీరోయిన్ అక్కడ సడన్ గా మాయమైపోయింది కదా, అంటే వాళ్ళు మొహం మీద మాస్క్ వేసి తీసుకెళ్లిపారు కదా, దాంతో హీరో వెతుక్కుంటూ ఈ ప్యాలెస్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత లోపలికి రాబోతుంటే ఆ జెబిడియా మాత్రం బయట హీరోని ఆపేస్తాడు. కానీ జెబిడియా మాటలు వినకుండా హీరో డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తాడు. వచ్చి చూస్తే లోపల చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. హీరోయిన్ కి ఏదైతే కనిపించిందో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా ఒక్కొక్క రూమ్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లే ప్రాసెస్ లో తన అక్క కొడుకు రూమ్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే తన అక్క కొడుకుని, తన అక్కని, తన బావని ఆ దుర్మార్గుడు ఎంత దారుణంగా చంపాడో చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ చూస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. కానీ మనకు చూపించరు గానీ ఆ సౌండ్స్ అన్ని వేస్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ అది చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వెనకాల నుంచి వచ్చి ఎవరో భుజం మీద చేస్తారు. దాంతో హీరోయిన్ కి భయం వేసి కత్తి తీసుకుని పొడి చోతలు పడేస్తుంది. దాంతో వాళ్ళు చనిపోతారు. అలా వచ్చి చేసింది ఎవరో కాదు, మన కథలో హీరోనే. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది, తెలియక ఇలా చేశానని చెప్పేసి. అదే సమయంలో జెబిడియా వచ్చేసి, వావ్ వాట్ ఎ సీన్, ఇలాంటి సీన్ కోసం నేను ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ రూమ్ లో అయితే ఎక్కువ ట్రాజెడీ ఉంటుందో ఆ రూమ్ లో నెగిటివ్ పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను కావాలని ప్లాన్ చేసి రప్పించింది అందుకు, నేను అనుకున్నదే జరిగిందని చెప్పేసి ఆ జెబిడియా హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఈ జెబిడియా ఉన్నాడు కదా, మనోడు తన భార్యని చంపేశాడు. చంపేసిన తర్వాత ఇలాంటి కోట ఒకటి కట్టవచ్చు, కట్టిన తర్వాత నరకం డోర్ ఓపెన్ చేసి అక్కడున్న తన భార్యను చూడొచ్చు అని చెప్పేసి హీరోయిన్ చెప్తూ ఉంటాడు. నువ్వేం బాధపడ మాకు, హీరోని అక్కడ చూడొచ్చు అని చెప్పేసి. కానీ హీరోయిన్ కి మాత్రం ఎంతగానో బాధ అనిపిస్తుంది, ఎందుకంటే తన చేతులతో హీరోని చంపేశానే అని చెప్పేసి. అదే సమయంలో జెబిడియా మాత్రం హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు, నువ్వేం కంగారు పడుకో, అందరూ మనకి నరకంలో కనిపిస్తారని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి హీరో దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ జెబిడియాని కాల్చి చంపైపోతుంది. కానీ అదే సమయానికి హీరోయిన్ ఎవరో కాల్చి చంపవతలు పడేస్తారు. ఇక్కడికి ఒక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, హీరోయిన్ ని కాల్చి చంపింది ఎవరో కాదు, వాళ్ళ అమ్మేనమాట. ఆ జెబిడియా గాడు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మ్యానిపులేట్ చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చేత చంపించేస్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, ఇప్పుడు అంతా అయిపోయింది, ప్రశాంతంగా మీరు నరకంలోకి వెళ్ళనని చెప్పేసి, నరక ద్వారం దగ్గరికి వెళ్ళనని చెప్పేసి కిందకి వెళ్ళమంటుంది. ఆ జెబిడియా కూడా సరే అని చెప్పేసి మెట్లు దిక్కుంటూ కిందకి వెళ్తూ ఉంటాడు. నరక ద్వారం మెల్లగా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్లీ ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, మామూలుగా ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరూ చనిపోయారు, కానీ హీరోయిన్ వాళ్ళ అక్క బతికి బయటపడింది కదా, అందుకని ఆ అమ్మాయిని కూడా చంపేశారు. కానీ హీరోయిన్ చనిపోయిన తర్వాతే నరక ద్వారం ఓపెన్ అవుతుంది. అందుకని ఆ జెబిడియా గాడు హీరోయిన్ అక్కడికి రప్పించాడు. నిజం చెప్పాలంటే హీరోయిన్ ఆ జెబిడియా గాడు వచ్చినప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ కడుపులో ఉంది. సో తానేంటంటే ఆ తర్వాత డెలివరీ అయింది కదా, అందుకని ఆ అమ్మాయిని కూడా చంపేస్తే, పూర్తిగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లాన్ని చంపేస్తే, పిల్లల్ని చంపేస్తే వాడు నరక ద్వారం ఓపెన్ అవుతుందని చెప్పేసి అందరిని నమ్మించాడు. అంతేకాకుండా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ఊర్లో కేవలం ముసలి వాళ్ళు మాత్రమే ఉంటారు, కుర్ర వాళ్ళు అసలు ఉండరు. ఎందుకంటే అందరిని చంపేసి ఎందుకుంటారు, కాబట్టి మనోడు అందరిని చంపేసి చక్కగా నరక ద్వారం అని చెప్పేసి మనోడు మెల్లగా కిందకి వెళ్తున్నాడు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మీకు సినిమా ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదేమైనా సరే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే కొంతమంది తెలుస్తుంది, కుదిరితే షేర్ చేయండి, ఇంకా ఫాస్ట్ గా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.